హాయ్, గుడ్ మార్నింగ్ టు శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీ. నేను మీ రవితేజ, పాలిటీ ఫ్యాకల్టీ. ఈ రోజు మనము ఆర్టికల్ 32 భారత రాజ్యాంగంలోని హార్ట్ అండ్ సోల్ అని ఎందుకు అన్నారు అనేది తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 32ను కాన్స్టిట్యూషన్ యొక్క హార్ట్ అండ్ సోల్ అని ఎందుకు అన్నారో పూర్తిగా తెలుసుకుందాం. ఆర్టికల్ 32 అంటే ఏంటండి? భారత రాజ్యాంగంలోని ఫండమెంటల్ రైట్స్, భారత రాజ్యాంగంలోని ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పౌరుల యొక్క హక్కులను రక్షించే హక్కు. మీ మౌలిక హక్కులు ఉల్లంఘనకు గురైతే మీరు నేరుగా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించవచ్చు. ఇది కేవలం ఒక రిట్ పవర్ మాత్రమే కాదు, ఇది ఒక ఫండమెంటల్ రైట్ ఇట్ సెల్ఫ్. ఎవరైనా ప్రభుత్వ చర్య వల్ల మీ హక్కులకు ఉల్లంఘనకు గురైతే మీరు నేరుగా సుప్రీం కోర్టుకు వెళ్ళొచ్చు. మధ్యలో హైకోర్టుకు వెళ్ళవలసిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఒక వ్యక్తికి యొక్క మౌలిక హక్కులు ఏమన్నా ఉల్లంఘన జరిగితే జనరల్ గా డిస్ట్రిక్ట్ కోర్టు, ఈ యొక్క సెషన్స్ కోర్ట్స్, తర్వాత హైకోర్టు, తర్వాత ఫైనల్ గా అపీల్ ద్వారా సుప్రీం కోర్టుకు వెళ్ళవచ్చు సాధారణ కేసుల్లో. కానీ ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘన జరిగితే ఒక పౌరుడు డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి వెళ్లే అవకాశం ఉంది. దాన్నే ఈ యొక్క హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గా పేర్కొనడం జరిగింది. అదే కాకుండా ఫండమెంటల్ రైట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ రైట్, గ్యారంటీడ్ రైట్. ఆర్టికల్ 32 ఇట్ సెల్ఫ్ ఏ ఫండమెంటల్ రైట్. ఇది కేవలం రెమెడీ కాదు, హక్కు. ఒక వ్యక్తిని కారణం లేకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉల్లంఘనకు గురైనప్పుడు ఆర్టికల్ 32 కింద సుప్రీం కోర్టుకు వెళ్ళొచ్చు. అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 32 క్లాస్ 2 సుప్రీం కోర్టుకు రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. అసలు రిట్స్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. సో సుప్రీం కోర్టుకి చట్టాన్ని ఎవరైనా తప్పుగా వాడితే సుప్రీం కోర్టుకి రిట్ జారీ చేసే అధికారం ఉన్నది. రిట్ అంటే ఆజ్ఞ, ఆదేశం. ఎవరికి ఇస్తుంది? ఈ యొక్క ప్రభుత్వ అధికారులకు ఇస్తుంది. సో ఈ యొక్క రిట్ ద్వారా ప్రజలకి న్యాయం చేకూరుస్తుంది. అదేవిధంగా మనకి రిట్స్ లో హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రాహిబిషన్, సెరిటోరీ, కోవారెంటో ఇవి అన్ని సుప్రీం కోర్టు జారీ చేయగలదు. లోతుగా అర్థం చేసుకుందాం వీటి గురించి. మీకు ముందు ఈ యొక్క స్టోరీ రూపంలో మీకు క్లియర్ గా తెలియజేస్తాను. సో సుప్రీం కోర్టు కేవలం నిర్ణయం చెప్పదు, ఇది నేరుగా ఆదేశాలు, ఆర్డర్స్ ఇవ్వగలదు. ప్రభుత్వ అధికారులను కూడా నియంత్రించగలదు. సో ఆర్టికల్ 32 వల్ల సుప్రీం కోర్టుకి ఎన్ఫోర్స్మెంట్ పవర్ వస్తుంది. సుప్రీం కోర్టు ఒక ప్రైవేట్ కంపెనీ పై కూడా రిట్ జారీ చేయగలదా? మీకు ఈ యొక్క క్వశ్చన్స్ మీరు అడగడం కాదు, నేనే మీకు ఈ యొక్క క్యూరియాసిటీ క్వశ్చన్స్ లేవనెత్తి మీకు దానికి ఆన్సర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది సుప్రీం కోర్టు అనేది ఒక ప్రైవేట్ కంపెనీ పై కూడా రిట్ జారీ చేయగలదా? ఎస్ అని మీరు అనుకుంటారా? ఎస్. కానీ ఎవ్రీ ప్రైవేట్ కంపెనీ పై కాదు, కండిషన్స్ అప్లై. ఇప్పుడు దీన్ని ఒక స్టోరీలా చూద్దాం. ఒక ఐటీ కంపెనీ ఎంప్లాయీని అన్ఫేర్ గా టెర్మినేట్ చేసింది. సో ఎంప్లాయీ కోపంతో ఆర్టికల్ 32 కింద సుప్రీం కోర్టుకు వెళ్ళవచ్చా అంటే ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఆ కంపెనీ ప్రభుత్వానికి సంబంధించింది కాదు, పబ్లిక్ డ్యూటీ చేయడం లేదు. కావున ఈ కేసులో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సాధారణంగా రిట్ ఇవ్వదు. ఎందుకంటే ఆర్టికల్ 32 మెయిన్లీ స్టేట్ యాక్షన్ మీద పనిచేస్తుంది. ఎందుకు స్టేట్ మీద మాత్రమే అంటే ఆర్టికల్ 32 ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కోసం. ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 32 ప్రకారం స్టేట్ పై ఎన్ఫోర్స్మెంట్ అవుతాయి. స్టేట్ అంటే ఏంటి అని నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది, అది ఆర్టికల్ నెంబర్ 12 లో. సో ఆర్టికల్ నెంబర్ 12 లో మనకి స్టేట్ అంటే ఏంటి అనేది తెలియజేసింది. ఆ స్టేట్ గురించి తెలుసుకుందాం ముందు. సో స్టేట్ అంటే ఆర్టికల్ నెంబర్ 12 లో ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ నెంబర్ 12 లో మనకి తెలియజేసింది సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా లోకల్ అథారిటీస్, అదేవిధంగా గవర్నమెంట్ కంట్రోల్డ్ బాడీస్. సో వీటి మీద మాత్రమే ఈ యొక్క సుప్రీం కోర్టు అనేది ఆజ్ఞలు, ఆదేశాలు జారీ చేయగలదు. అయితే
గవర్నమెంట్ కంట్రోల్డ్ కంపెనీ కూడా చూడొచ్చు. ఒక పిఎస్యు బ్యాంక్ ఉంది, అంటే ఎస్బిఐ లాంటి ఒక బ్యాంక్ ఉంది, సిటిజన్ యొక్క హక్కుని ఉల్లంఘించింది అనుకుందాం. ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కనుక ఇక్కడ ఆదేశాలు జారీ చేయవచ్చు. ఇక్కడ రిట్ అనేది పాసిబుల్, ఎందుకంటే ఇది ఇన్స్ట్రుమెంటాలిటీ ఆఫ్ స్టేట్ గా ఉంది కాబట్టి. సో ఇది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఎస్బిఐకి ఈ యొక్క ఇవ్వవచ్చు. అదేవిధంగా ఐటీ కంపెనీ ఏదైతే ఉన్నదో దానికి రిట్లు అనేది జారీ చేయలేము, ఎందుకంటే అది ప్రైవేట్ ఓన్డ్ కంపెనీ. అదే విషయంగా మీరు చూసుకుంటే ఫైనల్ గా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రైవేట్ కంపెనీ కానీ పబ్లిక్ డ్యూటీ చేస్తుంది. ఇది ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ కానీ పబ్లిక్ డ్యూటీ చేస్తుంది, అప్పుడు మనం చూడొచ్చు ఒక ప్రైవేట్ కంపెనీ కానీ పబ్లిక్ డ్యూటీ చేస్తున్నది, అప్పుడు రిట్ జారీ చేయవచ్చా? ఇదే ఇంట్రెస్టింగ్ పార్ట్ అండి. ఈ విషయాలు మీకు పుస్తకాల్లో కూడా ఇంత వివరంగా చెప్పరు, కానీ నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక ప్రైవేట్ కాలేజ్ అడ్మిషన్స్ లో డిస్క్రిమినేషన్ చేస్తుంది. సో ఎడ్యుకేషన్ అనేది పబ్లిక్ ఫంక్షన్. ఈ సందర్భంలో కోర్టు చెబుతుంది మీరు ప్రైవేట్ అయినా పబ్లిక్ డ్యూటీ చేస్తున్నారు, ఇక్కడ మ్యాండమస్ వంటి రిట్ అనేది ఇవ్వవచ్చు అని తెలియజేయవచ్చు. సో సుప్రీం కోర్టు ఈ టెస్ట్ చేస్తుంది. ఏదైనా రిట్ అనేది జారీ చేసేటప్పుడు సుప్రీం కోర్టు అనేది ఈ విధంగా టెస్ట్ చేస్తుంది. ఫస్ట్ ఆ కేసు తీసుకునేటప్పుడు గవర్నమెంట్ కంట్రోల్లో ఉందా, అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉందా అని చూస్తారు. నెక్స్ట్ ఏం చూస్తారండి, పబ్లిక్ ఫంక్షన్స్ చేస్తున్నారా, పబ్లిక్ ఫంక్షన్ అనేది చేస్తున్నారా, లేకపోతే పబ్లిక్ డ్యూటీ అనేది వైలేషన్ జరిగిందా, పబ్లిక్ డ్యూటీ వైలేషన్ ఏమైనా జరిగిందా. ఈ యొక్క ఎస్ అయితే రిట్ పాసిబుల్, నో అయితే సివిల్ సూట్ ఫైల్ చేయాలి. ఎస్ అయితే రిట్ పాసిబుల్, నో అయితే సివిల్. సో ఇందులో ఏమైనా ఉంటే ఎస్ అంటే నువ్వు ఏం చేయాలి, రిట్ ఫైల్ చేయొచ్చు. ఇది కానీ నో అయితే అప్పుడు ఏం చేయాలి, నువ్వు సివిల్ సూట్ ఫైల్ చేయాలి. సో ఈజ్ ఇట్ క్లియర్? సో ఇది మన యొక్క క్లాస్ యొక్క అండర్స్టాండింగ్ మీకు మైన్యూట్ లెవెల్లో మీకు ఎగ్జాంపుల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము. సో మీ యొక్క క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఉండాలి ఎగ్జామ్ హాల్లో. సో సివిల్స్ లాంటి ఎగ్జామ్స్ లో మీరు చేసేటప్పుడు మీరు విత్ ఇన్ సెకండ్స్ మీరు ఆన్సర్ చేయగలగాలి. మీకు స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్, అనాలిసిస్ క్వశ్చన్స్ రావడం జరుగుతాయి. సో మీరు ఎప్పుడైతే ఈ క్లియర్ థాట్ లో ఉండగలుగుతారో అప్పుడే మీరు ఈ యొక్క ఎగ్జామ్ అనేది సక్సీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రిట్స్ ప్రైమర్లీ పబ్లిక్ లా రెమెడీ, అంటే ప్రైవేట్ డిస్ప్యూట్స్ ఈజ్ ఈక్వల్ టు సివిల్ లా. ప్రైవేట్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి సివిల్ లా. అర్థమైందండి? ఇది క్లియర్? ఫైనల్ క్లారిటీ మీకు ఇస్తున్నానండి. సుప్రీం కోర్ట్ డైరెక్ట్ గా ఎవ్రీ ప్రైవేట్ కంపెనీ పై రిట్ ఇవ్వదు, కానీ అది స్టేట్ లా బిహేవ్ చేస్తే లేదా పబ్లిక్ డ్యూటీ చేస్తే దెన్ ఎస్ ఇవ్వవచ్చు, రిట్ కూడా జారీ చేయవచ్చు. ఫండమెంటల్ రైట్స్ కాకుండా ఇతర హక్కుల కోసం ఆర్టికల్ 32 వాడగలమా? ఫండమెంటల్ రైట్స్, ఈ క్వశ్చన్ మీకోసం అండి. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ క్వశ్చన్ అనేది మీకోసం కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. సో ఫండమెంటల్ రైట్స్ కాకుండా ఇతర హక్కుల కోసం ఆర్టికల్ 32 వాడగలమా? ఫండమెంటల్ రైట్స్ ని ఇతర హక్కుల కోసం ఆర్టికల్ 32 ని వాడవచ్చా? ఇతర హక్కుల కోసం ఆర్టికల్ 32 ని వాడవచ్చా? సో ఈ ప్రశ్న మీకోసం, మీరు ఆన్సర్ చేయాలి కామెంట్స్ లో. సో నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 32 క్లాస్ 3. సో ఆల్రెడీ మనం తెలుసుకున్నామండి. ఆర్టికల్ 32 కింద మన ప్రాథమిక హక్కులకి భంగం కలిగినప్పుడు మనం డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి వెళ్ళవచ్చు. అదేది తెలుసుకున్నాము. అంటే ఒక పౌరుడికి ఉల్లంఘన జరిగినప్పుడు డైరెక్ట్ గా ఒక సెషన్ కోర్టు నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకి అప్పీల్ ద్వారా వెళ్తాం. కానీ ఈ యొక్క ఉల్లంఘన జరిగినప్పుడు డైరెక్ట్ గా ఫండమెంటల్ రైట్స్ కానీ ఉల్లంఘన జరిగితే డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.
అదే మనము తెలియజేసుకున్నాం. నెక్స్ట్ ఆర్టికల్ 32 కింద ఈ హక్కులు కాపాడడానికి కోర్టు అనేది రిట్టులు జారీ చేస్తుంది. ఈ యొక్క రిట్టులు జారీ చేస్తుంది. గ్యారంటీడ్ రైట్, ఫండమెంటల్ రైట్స్ అనేది గ్యారంటీడ్ రైట్స్ ఆర్టికల్ 32 ద్వారా లభిస్తుంది. ఆ యొక్క రిట్స్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఈ యొక్క నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్ లో మీరు ఆ రిట్టుల గురించి కూడా సంపూర్ణంగా తెలుసుకుందాం. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 32 క్లాస్ 3, పార్లమెంట్ అవసరమైతే ఈ రిట్ పవర్స్ ను ఇతర కోర్టులకు కూడా ఇవ్వవచ్చు. అంటే జనరల్ గా ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ కాపాడేది ఎవరండి? ముందుగా సుప్రీం కోర్ట్, నెక్స్ట్ హైకోర్టు. సో ఇప్పుడు కింద కోర్ట్స్ కి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కి ఏమైనా పవర్స్ ఇవ్వాలంటే ఇవ్వవచ్చా అనేది ప్రశ్న. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వవచ్చు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కూడా ఇవ్వవచ్చు. కానీ క్వాలిటీలో ప్రతిదీ క్లాజెస్ ఉంటాయండి. ఆ కానీ ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి సంపూర్ణంగా, అప్పుడే మీరు ఎగ్జామ్ ని క్రాక్ చేయగలరు. సాధారణంగా ఆర్టికల్ 32 కింద రిట్ పవర్ సుప్రీం కోర్టు దగ్గరే ఉంటుంది. కానీ పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఇతర కోర్టులకు కూడా ఇవ్వవచ్చు. అంటే ఒక పార్లమెంట్ చట్టం చేస్తే కింద కోర్టులకు కూడా ఈ యొక్క చట్టం ద్వారా పార్లమెంట్ మిగతా కోర్టులకు కూడా అవకాశం కల్పిస్తుంది. నెక్స్ట్ ఈ యొక్క ప్రాక్టికల్ గా మనం చూద్దామండి. ప్రస్తుతం రిట్ పవర్స్ హైకోర్టుకి ఆర్టికల్ నెంబర్ 226 ప్రకారం లభిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఆర్టికల్ 32 క్లాస్ 3 వల్ల కాదు, ఆర్టికల్ 22(6) వల్ల. మీరు అర్థం చేసుకోండి, మీకు చాలా సింపుల్ గా చెప్తున్నాను. ప్రస్తుతం రిట్ పవర్స్ హైకోర్టుకి ఆర్టికల్ 226 ద్వారా ఉన్నాయి. కానీ అది ఆర్టికల్ 32(3) వల్ల కాదు, ఆర్టికల్ 226 వల్ల. సో ఆర్టికల్ 226 లో స్పెషల్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 32 క్లాస్ 3 ఒక ఎనేబులింగ్ ప్రొవిజన్. అంటే అది అవకాశం ఇస్తుంది. ఒక చిన్న పట్టణంలో ఒక వ్యక్తి హక్కు ఉల్లంఘించబడింది, అతను ఢిల్లీ వెళ్ళలేడు, అప్పుడు హైకోర్టులోనే రిట్ వేయగలడు. హైకోర్టుకి ఆర్టికల్ 226 లో ఎక్కువ శక్తి ఉంది. ఎందుకు ఆర్టికల్ 32 ఇంకా హార్ట్ అండ్ సోల్ గా ఎందుకు పిలుస్తారు అంటే మీకు క్వశ్చన్ లేవనెత్తినట్టు మీకు అర్థమవుతుందా? హైకోర్టుకి ఆర్టికల్ 226 లో ఎక్కువ శక్తి ఉంది. మరి ఎందుకు ఆర్టికల్ 32 ని హార్ట్ అండ్ సోల్ గా పిలుస్తారు? ఇది ఈ యొక్క ఖచ్చితంగా కాన్సెప్ట్ క్లారిటీతో ఉండాలి. మనం ఇది తెలుసుకుందాం. దానికంటే ముందు మనము ఒక చిన్న స్టోరీ ద్వారా ఈ యొక్క చూద్దాం. 2 తలుపులు ఉన్నాయి. ఒక వ్యక్తి హక్కు ఉల్లంఘించబడింది. 2 తలుపులు ఉన్నాయి. ఈ యొక్క ఒక వ్యక్తి హక్కు ఉల్లంఘించబడింది. 2 తలుపులు ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క హక్కులు ఉల్లంఘనకు గురైనాయి. అప్పుడు అతనికి ఈ యొక్క హైకోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 226 మరియు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్ట్, అదేవిధంగా ఆర్టికల్ 32 సుప్రీం కోర్ట్. సో ఈ యొక్క హైకోర్టు తలుపు పెద్దది, సుప్రీంకోర్టు తలుపు చిన్నదిగా కనిపిస్తుంది. కానీ ఎందుకు ఆర్టికల్ 32ని ఇంకా బిఆర్ అంబేద్కర్ గారు హార్ట్ అండ్ సోల్ అని అన్నాడు? సో ఈ యొక్క మీరు చూసుకున్నట్లయితే ఈ తలుపులో మనకి సివిల్ లాస్, అదేవిధంగా ఈ యొక్క పర్సనల్ కేసెస్, అదేవిధంగా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ కేసెస్. సో ఇవన్నీ నువ్వు హైకోర్టులో చూడొచ్చు. అంటే నువ్వు ఫండమెంటల్ రైట్స్ తో పాటు కాన్స్టిట్యూషనల్ రైట్స్, పర్సనల్ రైట్స్, ఈ యొక్క సివిల్ రైట్స్ కూడా నువ్వు ఈ యొక్క హైకోర్టులో సాధించుకోగలవు. కానీ సుప్రీం కోర్టులో ఓన్లీ ఫండమెంటల్ రైట్సే. సో ఫండమెంటల్ రైట్స్ మాత్రమే నీకు హక్కు కల్పిస్తుంది, డైరెక్ట్ గా నువ్వు వెళ్ళవలసిన హక్కు కల్పిస్తుంది. అయితే ఇక్కడే మనము ఒక నేచర్ ఆఫ్ పవర్, నేచర్ ఆఫ్ రైట్ గురించి చూద్దాం. ఆర్టికల్ 226 లో మనకి ఈ యొక్క పవర్ ఆఫ్ హైకోర్ట్, కానీ ఆర్టికల్ 32 అనేది ఫండమెంటల్ రైట్ ఆఫ్ సిటిజన్. అంటే పౌరుడి యొక్క
ఫండమెంటల్ రైట్. ఈ డిఫరెన్స్ అనేది గేమ్ చేంజర్. ఆర్టికల్ 226 ఒక కోర్టు పవర్, ఆర్టికల్ 32 అనేది సిటిజన్ రైట్. మీకు అర్థమైందండి? ఆర్టికల్ 226 అనేది ఒక కోర్టు యొక్క పవర్, ఒక కోర్టుకు ఉండే పవర్. కానీ ఈ యొక్క ఆర్టికల్ 32 అనేది ఒక సిటిజన్ రైట్. సిటిజన్ రైట్. అదే విధంగా ఇంకా చూసుకున్నట్లయితే సుప్రీం కోర్టుకి వెళ్ళడం మీ హక్కు. ఇది ఎవరు డినై చేయలేరు నార్మల్ టైమ్స్ లో కూడా. సో ఈ యొక్క హైకోర్టు రిట్ ఇవ్వకపోతే మీరు అపీల్ చేస్తారు. కానీ ఆర్టికల్ 32 లో సుప్రీం కోర్టుని అప్రోచ్ చేయడం ఇట్ సెల్ఫ్ ఒక హక్కు. అంటే ఈ యొక్క హైకోర్టు అనేది మీ కేసుని తీసుకోకపోవచ్చు. సో మీ కేసుని తీసుకునే అవకాశం మీకు హైకోర్టులో లభిస్తుంది. కానీ ఆర్టికల్ 32 లో మీకు సుప్రీం కోర్టు అప్రోచ్ చేయడం అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ హక్కు, ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ రైట్. కనుక దీని యొక్క పరిధి ఎక్కువ. ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఆర్టికల్ 32 మీకు దేశంలోని హైయెస్ట్ కోర్టును డైరెక్ట్ గా అప్రోచ్ చేసే అవకాశం ఇస్తుంది. ఇది అల్టిమేట్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్. హైకోర్టు డెసిషన్ చివరకు సుప్రీం కోర్టు రివ్యూ చేయవచ్చు, కానీ సుప్రీం కోర్టు డెసిషన్ ఫైనల్. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఏంటంటే హైకోర్టు డెసిషన్ అనేది చివరకు సుప్రీం కోర్టు రివ్యూ చేయొచ్చు, కానీ సుప్రీం కోర్టు డెసిషన్ అనేది ఫైనల్. నెక్స్ట్ ఈ యొక్క గ్యారంటీడ్ రెమెడీ కాన్సెప్ట్ అనేది కూడా చూద్దాం మనము. సో ఫండమెంటల్ రైట్స్ అంటే సరిపోదు, సో వాటికి రెమెడీ గ్యారంటీడ్ ఉండాలి. సో ఆర్టికల్ 32 చెబుతుంది రైట్ వైలేటెడ్, రెమెడీ కూడా గ్యారంటీడ్. అందుకే అంబేద్కర్ గారు అన్నారు, ఇఫ్ ఐ వాజ్ ఆస్క్డ్ టు నేమ్ ఎనీ పర్టికులర్ ఆర్టికల్ యాజ్ ద ఇంపార్టెంట్, ఐ కుడ్ నాట్ రిఫర్ టు ఎనీ అదర్ దాన్ ఆర్టికల్ 32 అని ఆయన పేర్కొనడం జరిగింది. అంటే ఆయన దీనికి ఇచ్చిన ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుందో లేదో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 32 క్లాస్ 4. ఆర్టికల్ 32 హక్కును కాన్స్టిట్యూషన్ లో ఇచ్చిన విధానం ఉన్న మరే విధానం తీసివేయలేరు. అంటే కాన్స్టిట్యూషన్ లో పేర్కొన్న విధానం తప్ప మరే విధానంలో కూడా మీ హక్కును రద్దు చెయ్యలేరు అని ఆర్టికల్ 32 క్లాస్ 4 అనేది తెలియజేస్తున్నది. 32 క్లాస్ 4 ద్వారా హక్కును రద్దు చేయడం అనేది వీలు కాదు, కానీ కొన్ని కండిషన్స్ లో ఇది చాలా శక్తివంతమైన రక్షణ. పార్లమెంట్ సాధారణ చట్టం ద్వారా ఆర్టికల్ 32 ని తొలగించలేరు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారానే మార్పు చేయాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ యొక్క ఎమర్జెన్సీ సమయంలో ఆర్టికల్ 359 కింద ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ నిలిపివేయవచ్చు. అప్పుడు ఆర్టికల్ 32 ద్వారా ఈ యొక్క కోర్టుకు వెళ్లి హక్కును తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. సో ఆర్టికల్ 32 ఎందుకు హార్ట్ అండ్ సోల్? హక్కులు ఉన్న వాటిని అమలు చేసే మార్గం లేకపోతే ప్రయోజనం లేదు. ఆర్టికల్ 32 ప్రజలకు నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టే శక్తి ఇస్తుంది. ఇది ప్రభుత్వంపై ఒక పెద్ద నియంత్రణ. సో ఆర్టికల్ 32 వర్సెస్ ఆర్టికల్ 226 ఒకసారి కాన్సెప్ట్ అనేది క్లారిటీగా చూద్దాం మనము. ఆర్టికల్ 32, ఆర్టికల్ 226. సో అంశం ఇక్కడ కోర్టు యొక్క హైకోర్టు మరియు సుప్రీం కోర్టు. సో ఆర్టికల్ 32 మీకు ఎక్కడని సుప్రీం కోర్టు, ఆర్టికల్ 226 అంటే హైకోర్టుకి ఇచ్చిన పవర్స్. సో నెక్స్ట్ ఇది ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 32 ఫండమెంటల్ రైట్, అవునా కాదా? అవును, ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 32 అనేది ఫండమెంటల్ రైట్. సో ఆర్టికల్ 226 ఫండమెంటల్ రైటా కాదా? కాదు, ఫండమెంటల్ రైట్ కాదు. అదే మీరు తెలుసుకోవాల్సిన విషయం. సో ఆర్టికల్ 32 అనేది మీ యొక్క ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 226 మీ ఫండమెంటల్ రైట్ కాదు. ఈ యొక్క ఏ హక్కుల కోసం మీరు హైకోర్టుని సుప్రీం కోర్టు తలుపు తెరవచ్చు అంటే ఈ యొక్క హైకోర్టుని ఏ హక్కుల కోసం మీరు మీ యొక్క రైట్ ను ఉపయోగించుకోవచ్చు అంటే ఇక్కడ ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్. సుప్రీం కోర్టులో కేవలం ఫండమెంటల్ రైట్స్ మాత్రమే, కానీ ఈ యొక్క హైకోర్టులో ఫండమెంటల్ రైట్స్ ప్లస్ ఇతర హక్కులు.
ఇతర హక్కులకు కూడా నువ్వు కోర్టుకి అనేది వెళ్ళవచ్చు. నెక్స్ట్ దాని స్కోప్ చూసుకున్నాం. దాని యొక్క పరిధిని చూసుకుంటే హైకోర్టు పవర్ అనేది వైడర్. హైకోర్టు పరిధి అనేది వైడర్, కానీ సుప్రీంకోర్టు పరిధి నారో. కేవలం ఫండమెంటల్ రైట్స్ మాత్రమే అది చూస్తుంది. దాని యొక్క పరిధి చాలా తక్కువ. కానీ హైకోర్టు యొక్క పరిధి చాలా ఎక్కువ. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ మరియు నీ కాన్స్టిట్యూషనల్ రైట్స్, నీ ప్రాపర్టీ రైట్స్ మరియు నీ యొక్క సివిల్ రైట్స్ యొక్క హైకోర్టు అనేది కాపాడుతూ ఉంటుంది. సో ఇది దీని యొక్క విశ్లేషణ. నెక్స్ట్ అంటే ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ యొక్క రిట్ పవర్ అనేది రిట్ జారీ చేసే పవరు. సో హైకోర్టుకి సుప్రీం కోర్టు కన్నా ఎక్కువ. హైకోర్టుకి సుప్రీం కోర్టు కన్నా రిట్ జ్యూరిస్డిక్షన్ లో పవర్ అనేది ఎక్కువ. నెక్స్ట్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ కి వస్తే సుప్రీం కోర్టుకి ఈ యొక్క టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ సో టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ కి వస్తే సుప్రీం కోర్టుకి పవర్ ఎక్కువ. ఎందుకో మనం ఒకసారి చూద్దాం. సో ఇది ఇండియా మ్యాప్ అయితే, సో సుప్రీం కోర్టు సో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి. సో దీని యొక్క పరిధి కేవలం ఈ యొక్క స్టేట్ వరకే పరిమితమై ఉంటుంది. దాని యొక్క పరిధి కేవలం స్టేట్ వరకే. ఆ స్టేట్ లో ఉన్న ప్రజల వరకే హైకోర్టుకి వెళ్ళగలరు. సో కానీ సుప్రీం కోర్టుకి ఈ యొక్క కేరళ వాడు సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు, కర్ణాటక వాడు సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ వాడు సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు, అదేవిధంగా అస్సాం వాడు కూడా సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు, గుజరాత్ వాడు కూడా సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు. అంటే మీకేమర్థమవుతుంది, ఇక్కడ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఎవరికి ఎక్కువ? సుప్రీం కోర్టుకి ఎక్కువ. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అనేది సుప్రీం కోర్టుకి ఎక్కువ, కానీ హైకోర్టుకి రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది చాలా ఎక్కువ. సో ఇది క్లియర్, మీకు అర్థమవుతుందా? సో హైకోర్టుకి రిట్ జ్యూరిస్డిక్షన్ ఎందుకు ఎక్కువ? ఎందుకంటే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘన జరిగితే కోర్టుకి హైకోర్టుకి వెళ్ళొచ్చు. అదే విధంగా ఈ యొక్క ప్రాపర్టీ రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏది ఉల్లంఘన జరిగినా నువ్వు హైకోర్టుకి వెళ్ళవచ్చు. ఇది మీకు క్లియర్ గా అర్థమైందా? సో నెక్స్ట్ మీకు ఫండమెంటల్ రైట్స్ ఒక తలుపు అయితే ఆర్టికల్ 32 అనేది ఆ తలుపుకి తాళం చెవి లాంటిది. ఫండమెంటల్ రైట్స్ ఒక తలుపు అయితే ఆర్టికల్ 32 అనేది ఆ తలుపుకి తాళం చెవి. సో భారత రాజ్యాంగంలో రిట్ అంటే ఏమిటి అంటే మనం ఒకసారి మరి చూద్దాం. రిట్ అనేది కోర్టు జారీ చేసే ఒక అధికారిక ఆజ్ఞ. ఇది ప్రభుత్వ సంస్థలు, అధికారులు లేదా కింది స్థాయి కోర్టుల పైన వేయవచ్చు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించాడో పౌరుల హక్కుని కాపాడటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది క్లియర్. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే, మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, చట్టం తప్పుగా వాడితే కోర్టు ఇచ్చే కరెక్ట్ ఆర్డర్, దాన్నే రిట్ అంటారు. సో మన కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 32 సుప్రీం కోర్టుకి రిట్ జారీ చేసే అధికారం ఇస్తుంది. ఇది ఫండమెంటల్ రైట్స్ కి రక్షణ కోసం మాత్రమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీన్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. అదే విధంగా ఆర్టికల్ 226 అనేది హైకోర్ట్స్ ఆఫ్ ఇండియాకి రిట్ జారీ చేసే అధికారాన్ని ఇస్తుంది. ఫండమెంటల్ రైట్స్ కోసం, అలాగే అదర్ లీగల్ రైట్స్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడే ఇదే ప్రధాన తేడా. సో భారత